నమస్కారం, వెల్కమ్ టు ఏసీ న్యూస్. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీపీ జ్యోతి అధ్యక్షతన సాధారణ సమావేశం ఏర్పాటు చేయగా ఎంపీడీఓ సింగయ్యతో పాటు వివిధ శాఖల ఉద్యోగులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు హాజరయ్యారు. ముందుగా అధికారులు వారి శాఖల ప్రగతి గురించి వివరించారు. సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు గ్రామాలలో పలు సమస్యలు ఎంపీపీ, ఎంపీడీఓ దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సింగయ్య మాట్లాడుతూ అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో ప్రతి నెల 3 నెలలకు ఒకసారి ఎంపీపీ అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహిస్తుంటారని, గురువారం జరిగిన సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యి గ్రామాలలో ఉన్న సమస్యలు వారి దృష్టికి తీసుకుని వచ్చారని ఎంపీడీఓ చెప్పారు. ఈ వేసవిలో గ్రామాలలో త్రాగునీటి సమస్య అనేది రాకుండా ముందస్తుగానే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని, ఇంకుడు గుంతలు కూడా ప్రతి ఇంటి ముందు తీయించాలని తెలియజేశారు. ఈరోజు అద్దంకి మండల ప్రజా పరిషత్ సర్వసభ సమావేశం అధ్యక్షుల వారి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ మండల స్థాయి అధికారులు పాల్గొని వాళ్ళ శాఖలకు సంబంధించిన వివరాలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్డబ్ల్యూఎస్ నుంచి కొత్తగా వచ్చినటువంటి కమ్యూనిటీ సోక్ పిట్స్, అట్లాగే వ్యక్తిగత ఇంటి దగ్గర చేసినటువంటి సోక్ పిట్స్, వీటితో పాటు కమ్యూనిటీ శానిటరీ టాయిలెట్ బ్లాక్స్, ఈ 2 కొత్తగా ప్రభుత్వం మంజూరు చేయడానికి ఏర్పాటు చేసింది. కాబట్టి దీనికి సంబంధించి అవసరం ఉన్న వాళ్ళు ప్రజాప్రతినిధులు కూడా దృష్టిలో పెట్టుకొని వీటి మంజూరు కోసం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే హౌసింగ్ శాఖకు సంబంధించి ఏఈ గారు కొత్తగా మంజూరు చేసినటువంటి ఇళ్లకి 2,50,000 రూపాయలు మంజూరు చేస్తున్న విషయం కూడా సభ దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నుంచి చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు ప్రజలకి తెలియజేశారు. ఎన్ఆర్ఈఎస్ నుంచి పెద్ద ఎత్తున ఈ సంవత్సరం పనులు టేకప్ చేయడం జరుగుతుంది. సుమారుగా సీజన్లో 8,000 నుంచి 10,000 మంది పేదలకి పని కల్పించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే మండలంలో జిల్లాలో కల్లా అత్యధికంగా పని దినాలు కల్పిస్తున్నాం. 26 గ్రామ పంచాయతీల్లో కూడా పనులు జరుగుతున్నాయి. గతంలో దేనుకొండ, మణికేశం లాంటి గ్రామ పంచాయతీల్లో పనులు కొంచెం మందకొడుగా ఉన్నా కూడా ఇప్పుడు వాళ్ళని కూడా మొబిలైజ్ చేసి అన్ని గ్రామ పంచాయతీలు కూడా పనులు టేకప్ చేసి చేయడం జరుగుతుంది. అలాగే ముందుగా ఈ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఎన్సిడిసిడి సర్వే గురించి వాళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ కూడా అందరికీ వివరించడం జరిగింది. అంగన్వాడీలో చీట్గా పద్ధతులు కావాలా, కాలు కొట్టుకోకుండా లేకపోతే చెడు కొట్టుకోకుండా వాళ్ళకి ఆ దశలో నేర్పిస్తారు. మనకంటే కూడా వాళ్ళు బాగుంటారు. అందుకని అంగన్వాడీని స్ట్రెంత్ లేకపోవడం కొంచెం బాధ కలుస్తుంది. మన స్కూల్లో ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేటప్పుడే వాళ్ళకి ఇది మంచి అవకాశం కాబట్టి అది క్లియర్ చేయాలని ఎస్టిమేట్ చేసి పంపిస్తుంది. గురించి ముందు అధ్యక్షులు వారు మాట్లాడారు. అద్దంకి మండల పరిధిలో 25,000 ఎకరాల ఐకతికి మన అద్దంకి రాజకీయాల నుంచి కొరసపాడు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో అద్దంకి, పంగులూరు, కొరసపాడు మండలాల పరిధిలో ఉన్న అంగన్వాడీ టీచర్లకు పోషణ బి, బడాయి బి అంశంపై ఈ నెల 13, 14, 15 తేదీల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారని కొరసపాడు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ కృష్ణవేణి తెలిపారు. గురువారం కొరసపాడు ఐసిడిఎస్ కార్యాలయంలో సిడిపిఓ కృష్ణవేణి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే పౌష్టికాహారం మరియు పోషకాలు కలిగిన ఆహారం గురించి పోషణ బి క్రింద శిక్షణ ఇస్తున్నారని, అలాగే ప్రీ స్కూల్ పిల్లలకు PP1, PP2 గురించి చెప్పడం, అక్షరాలు నేర్పించడం అనేది పడాయి బి అంటారని సిడిపిఓ చెప్పారు. శుక్ర, శనివారాల్లో జరిగే శిక్షణ తరగతులకు అంగన్వాడీ టీచర్లు తప్పనిసరిగా పాల్గొనాలని కృష్ణవేణి తెలిపారు. ఏ టీచర్ అయితే శిక్షణ తరగతులకు హాజరు కాలేదో వారిపై చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. సిడిపిఓ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కొరిసిపాడు మాట్లాడుతున్నాను. మనకు పోషణ్ భాయి, పడే భాయి అనే అంగన్వాడీ కార్యకర్తల శిక్షణా కార్యక్రమాలు తేదీ 13/2/25 నుంచి 15/2/25 వరకు జరుగుతాయండి. మొత్తం 3 మండలాలు, ఒక మున్సిపాలిటీలో ఈ కార్యక్రమాలు, శిక్షణా కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ పోషణ భాయి, పడే భాయిలో పోషణ గురించి, అంటే మనం ఇవ్వాల్సినటువంటి సమతులాహారం గురించి, అంగన్వాడీలో ఏమేమి ఇస్తారు ఆహార పదార్థాలు,
ఆహారంలో వైవిధ్యత వీటన్నిటి గురించి, అంటే ఆకుకూరలు తినాలి, పండ్లు తినాలి, తర్వాత పప్పు ఆహారాలు, తర్వాత సీరియల్స్ అంటే మనం తీసుకునేటువంటి ఆహారాలు, బియ్యము, జొన్నలు లాంటి తీసుకోవాలి, సజ్జలు లాంటివి, కొర్రలు లాంటివి కూడా తీసుకోవాలి. తర్వాత క్యారెట్, మునగ లాంటివి కూడా మన విటమిన్స్ కోసం తీసుకోవాలి. ఇలాంటి వాటివన్నిటి కూడా శిక్షణ చేస్తాము. పోషణ భాయి అనేది అదనమాట. పడే భాయి అంటే చదువు గురించి, అంటే రంగులు, వివిధ ఆకారాలు పిల్లలకి, అంటే మనకు వచ్చేదంతా 3 నుంచి 5 సంవత్సరాలు, అంటే 6 సంవత్సరాల్లో పిల్లలకు కాబట్టి పడే భాయి అనమాట. అంటే వాళ్ళకి ఏం చేయాలి, ఇప్పుడు ఆహారం ఇస్తూ ముఖ్యంగా ఏంటంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శిశు సంక్షేమ శాఖలో ఏం జరుగుతుందంటే ఆహారం ఇవ్వాలి, సరైన పోషకాహారం, మరియు చదువు అంటే ఏంటంటే పిల్లలకి ప్రీ స్కూల్ పిల్లలు PP1 అంటే PP2 అలా ఉంటాయి అన్నమాట. ఈ నర్సరీ టైపు శిక్షణ కార్యక్రమం, దీనిలో ఏం జరుగుతుందంటే వాళ్ళ చిన్న ఆకారాలు, రంగులు, పక్షి అరుపులు, ముఖ్యంగా ఇలాంటివన్నీ కూడా గుర్తుపట్టడం, అంకెల పరిచయం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఈ 3 రోజుల కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి వీటి గురించి మనం తెలియజేస్తున్నాం అండి. కొరిసిపాడు అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో గురువారం చిన్న తరహా నీటి వనరుల గణనపై అద్దంకి, బల్లికొరవ, సంతమాగులూరు, కొరిసపాడు మండలాల పరిధిలో ఉన్న VROలకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా బాపట్ల జిల్లా ఉపగణాంగ అధికారి డేవిడ్ హాజరై మాట్లాడారు. అద్దంకి నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో నీటి కుంటలు, చెరువులు, చెక్ డ్యాములు వివరాలు ప్రత్యేక యాప్లో నమోదు చేసి ఏప్రిల్ 30వ తేదీలోపు అధికారులకు అందజేయాలని డేవిడ్ సూచించారు. ట్రైనింగ్ క్లాస్ ఇవ్వడానికి మన అద్దెకి డివిజన్లో ఉన్న 4 మండలాలు, అద్దెకి, బల్లికొరవ, సంతమాగులూరు, కొరిసిపాడు మండలాలు, 4 మండలాలకు సంబంధించి VROలను ఈరోజు ఈ యొక్క ట్రైనింగ్ సెక్షన్కు అతన్ని ఆహ్వానించమైనది. మరి ముఖ్యంగా మరి డయాస్ మీద ఉన్న ఉంటుంది, అదే మిల్లీమీటర్లు అయితే 165 అంటున్నారు. ఆ యొక్క వ్యాసం అనమాట, వ్యాసార్థము డయామీటర్ ఉన్నారు. ఇకపోతే నెక్స్ట్ బోరు బావి యొక్క లోతు ఉన్నట్లేదు. అదేవిధంగా వనరు నుండి సమీప గొట్ట బావి గల మధ్య దూరము, అంటే మీరు ఏదైతే ఈ యొక్క బోరు బావి చేస్తారో ఆ దగ్గరలో ఉన్న గొట్ట బావి ఏదైతే దగ్గర ఉంటారో ఆ డిస్టెన్స్ ఏమంటారు. అంటే మీరు దానికి ఒక ట్యూబ్వెల్, ఒక బోరు దగ్గరికి వెళ్తారు, ఆ దగ్గర సమీపంలో ఏదన్నా ఉన్నదనుకోండి, ఆ బోర్వెల్ ఉందనుకోండి, ఆ డిస్టెన్స్ ఏమంటారు. దీంట్లో ఏమన్నా క్లారిటీ ఉందండి? నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను, అర్థమవుతుందా? ఎవరు క్వశ్చన్స్ రైట్ చేయట్లేదు. అంటే ఏమన్నా చెప్తే, ఏమన్నా మిస్టేక్ చెప్తే అడగండి, క్వశ్చన్ ప్రాబ్లం ఏం లేదు. నేను ఎందుకంటే ఫ్లోలో ఏదన్నా వచ్చినా మీరు అడగండి, ఇబ్బంది లేదు. అట్లనే సరే ముందర వినండి, తర్వాత ఒకసారి మీ డౌట్స్ క్లియర్ అయితే మీకు కూడా తొందరగా అయిపోయినట్టు ఉంటుంది. తర్వాత గ్రౌండ్ వాటర్లోనే పథకం యొక్క నిర్మాణ వ్యయము, అంటే మనకి 9వ కాలంలో ఆ యొక్క మీకు ఆ బోర్వెల్ వేయడానికి ఎంత ఖర్చు అయింది అనేది అడుగుతున్నారు. ఆ ఖర్చు వేస్తారు వాళ్ళు అడిగేసి. లేటెస్ట్ ఉన్నాయి, ఖర్చు ఎక్కువ ఉంటాయి, పాత కొంచెం తక్కువ ఉంటాయేమో. అంటే గ్రామం, అంటే గ్రామం అంటే మనకి రెవెన్యూ గ్రామం మీకు తెలిసే ఉంటుంది. మామూలుగా గ్రామం అంటే మనకి హ్యామ్లెట్స్ ఏమన్నా కానీ మనం రెవెన్యూ గ్రామం మనం తీసుకోవాలి. మాజీ సైనిక ఉద్యోగి, ప్రజాసేవకుడు పంతంగి పెద్ద జ్యోతయ్య ఇటీవల పరమపదించగా గురువారం అద్దంకి పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో అద్దంకి సంగీత సాహిత్య కళా సేవా రంగ సంస్థ ఆధ్వర్యంలో సంస్మరణ సభను నిర్వహించారు. ముందుగా జ్యోతయ్య చిత్రపటానికి ప్రముఖులందరూ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ సైనికులు యోగా గురూజీ శేషారెడ్డి మాట్లాడుతూ పంతంగి జ్యోతయ్య సైనిక రంగంలో దేశ సేవ చేసి అనంతరము ప్రజాసేవకు అంకితం అయ్యారని, జ్యోతయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే అని, పేదలు ఎంత దూరంలో ఉన్నా వారి ఆకలి తీర్చేందుకు వివాహాది శుభకార్యాలలో మిగిలిన భోజనం తీసుకుని వెళ్లి పెట్టి వచ్చేవారని, జ్యోతయ్య వారి సేవలతో అందరి హృదయాల్లో వెలుగులు నింపి వారి మధ్యలో చిరస్థాయిగా గుర్తుండిపోయారన్నారు. ప్రకాశం పంతులు పుట్టిన తేదీన జ్యోతయ్య కూడా జన్మించడం గర్వకారణమని శేషారెడ్డి పేర్కొన్నారు. ఎవరి చేతిలో ఉండదు. వారు జీవించినంత కాలం ఈ భూమి మీద నడయాడిన అడుగుల్లో ఏవి మంచి అడుగులేసామో అవే చిరస్థాయిగా నిలిచిపోతాయి. అది జ్యోతి గారు పుట్టినప్పటి నుంచి కూడా ఆ మూలాలతో, ఆ భావాలతో ఒక సైనికుడిగా దాదాపుగా 14-15 సంవత్సరాలు అక్కడ దేశభక్తితో దేశాన్ని
కాపాడేందుకు అక్కడ కృషి చేసి తర్వాత ఒక బ్యాంక్ ఉద్యోగిగా దాదాపుగా 30 సంవత్సరాల పైనగా అక్కడ సర్వీస్ చేసి తర్వాత రిటైర్ అయ్యి కూడా దాదాపుగా 12-13 సంవత్సరాలు అయింది. అంటే బ్యాంకులో ఉద్యోగం చేస్తా కూడా ఈ సర్వీస్ చేశారు. ఉదయం బ్యాంక్ వెళ్ళటం, సాయంత్రం సర్వీస్ చేయటం. సర్వీస్ అంటే మొక్కలకు ఎన్రోల్మెంట్, లేకపోతే పేదలకు, బడుగు బలహీన వర్గాలకు బట్టలు ఇవ్వనుకో వాళ్ళకి బట్టలు సేకరించి వాళ్ళకి బట్టలు ఇవ్వటం, అట్లాగే 1-2 సార్లు టాబ్లెట్స్ కూడా సేకరించారు నాకు తెలిసి. అట్లా ఎవరికి ఏది అవసరమైతే అది సహాయపడటమే మన బాధ్యతని గుర్తించిన సేవా తత్పరుడు, నిరంతర సేవా తపస్వి జ్యోతి గారు. ఎందుకంటే వారి గురించి మనం ఈరోజు చెప్పుకున్నామంటే వారేం కోట్లు సంపాదించలేదు, లేకపోతే కోట్ల కొలది బిల్డింగ్లు కట్టించలేదు, ఆహాగా హంగామా చేయలేదు. కేవలం వారి మైండ్ సెట్ గురించే మనం తలుచుకొని ఆరాధిస్తున్నాం. జ్యోతి గారు సొసైటీని ఆరాధించారు కాబట్టి వారిని మనం ఆరాధిస్తున్నాం. అదొక్కటే మనం గుర్తుంచుకోవాలి. ఇకపోతే జ్యోతి గారు శ్మశానంలోకి వెళ్ళటానికే కొంతమంది భయపడతారు. ఆఖరికి మన తల్లిదండ్రులు కానీ లేకపోతే ఇంకొకళ్ళు అయినా ఏదన్నా పరంపించినప్పుడు ఇది. కానీ ఆయన ఎవరు వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళి దాదాపుగా అక్కడ సొంత వాళ్ళు పట్టుకోవటానికి భయపడ్డా కూడా మొత్తం కార్యక్రమాల్లో ఆయనే సర్వస్వం నిర్వహించి ఆ రాత్రి 12 దాకా మళ్ళీ ఏకుంజామున వెళ్ళి అసలు శ్మశానంలో నిద్రపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయన నాకు తెలుసు, నాతో ప్రతి సందర్భం కూడా పంచుకుంటాడు. శ్మశానంలో హాయిగా నిద్ర పట్టిద్ది, ఎవరికి తెలియదు. ఈ పిచ్చోళ్ళు శ్మశానం భయపట్టు, ఎవరు శ్మశానం అంటే మనమే కదా ఉంది, వాళ్ళు ఏదన్నా ఇదైతే మనం కూడా అదే కదా అని ఎంతో నిజంగా ఎంత హేతుబద్ధంగా మాట్లాడతాడో అంత హేతుబద్ధంగానే జీవించాడు. అదే మనకి తెలియాల్సిన ముఖ్యమైన విషయం. జ్యోతి గారి అందరి మనసుల్లో చెరిగిపోని ముద్రగా తన సేవాభావాన్ని మనకు అందించి వెళ్ళారు. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది, మనలో ఉన్నటువంటి మానవతా విలువలని బయటికి తీసుకొచ్చి నిస్వార్థంగా సేవ చేస్తే ఎలా ఉంటారు అనే విషయాన్ని మన జ్యోతి గారు కార్యరూపంగా చేసి చూపించారు. ఆకలి అనేది తెలియనీయకుండా ఎంత దూరంలో ఉండా మండు టెండలో 4 చక్రాల మీద మిగిలినటువంటి ఆహారాన్ని ఆర్టీసీ బస్టాండ్కి కానీ, సింగరకొండలో ఉన్న వృద్ధులకు కానీ, లేదా మూగా చెవిటి స్కూల్లో కానీ ఏ విధంగా ఎలాగా సర్వీస్ చేశారో మనందరికీ కళ్ళెదురుగా కనిపించినటువంటి విషయాలన్నమాట. సో అందుకని మనము ఎప్పుడూ కూడాను జ్యోతి గారిని మర్చిపోలేనటువంటి ఒక మంచి గుర్తింపు ఏందయ్యా అంటే చక్కగా సేవ చేయటం, తోటి మనిషికి సహకరించటం. అందులో ఉన్నటువంటి అనేక అంశాలు, ముఖ్యంగా ఆహారం వృధాగా పోకూడదు. ఆహారం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి తయారు చేసి ఫంక్షన్లలో మున్సిపాలిటీ వాళ్ళ డబ్బాలో విసిరేయకుండా ఆకలైనటువంటి వాళ్ళకి, గుర్రాల కాలనీ, కట్ట కింద కాలనీ, కుర్రవాళ్ళకి కాదు వృద్ధులకి, ఎవరైతే మంచం మీద నుంచి లేవలేరో వాళ్ళకి అందించినటువంటి సేవా విభాగం కలిగినటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తి మన పంతంగి జ్యోతి గారు. అదేవిధంగా మన ఇళ్లల్లో డంపులు పడి అడ్డముండి ఎక్కడ పెట్టాలనో తెలియక బాధపడేటటువంటి వాడుకున్న బట్టలు అన్నిటినీ కూడా కలెక్ట్ చేసి ఎవరైతే ఇటుక బట్టీల దగ్గర, బేల్దారు మేస్త్రుల దగ్గర పనిచేస్తున్నారో ఆ బట్టలను సేకరించి ఆయన అక్కడికి వెళ్ళి అందరికీ అందించి అటు మన ఇంట్లో బాధను కలిగించి ఇంకొక వ్యక్తి మనసులో ఆనందాన్ని కలిగించేటటువంటి పని చేయటం అంటే నాలాంటి వ్యక్తి చెప్పే విషయం కాదు. ఎవరికి వాళ్ళకి అందరి మనసుల్లో మంచి సేవాభావం ఉంటుంది. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అని కార్యరూపంగా మన ఎదురుగా ప్రత్యక్షంగా చేసి చూపించినటువంటి వ్యక్తి మన పంతంగి జ్యోతి గారు. ఆయన సర్వీసులో ఉన్నప్పుడు కూడాను, సర్వీసు విభాగంలో కూడాను అలానే ఉన్నాడు. ఆయన సర్వీస్ చేసిన విభాగం మెడికల్. అంటే ఎక్కడా కూడాను జవాన్ ఇబ్బంది పడుతున్నాడు, నడవలేడు, సైనికులు ఒకళ్ళు దేశం కోసం
అద్దంకి పట్టణంలోని స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో అద్దంకి అర్బన్ మరియు రూరల్ పరిధిలో ఉన్న అంగన్వాడీ టీచర్లకు పోషణ అభి పడాయి శిక్షణ తరగతులు ఏర్పాటు చేయగా ఐసిడిఎస్ సూపర్వైజర్లు రమాదేవి ఇందిర హాజరయ్యి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అద్దంకి ప్రభుత్వ బాలుర హై స్కూల్లో గురువారం నుంచి శనివారం వరకు అంగన్వాడీ టీచర్లకు పోషణ అభి పడాయి అంశంపై శిక్షణ తరగతులు జరగనున్నాయి. అంగన్వాడీ కేంద్రానికి వచ్చే ప్రతి విద్యార్థికి మంచి పోషకాలు కలిగిన పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన విద్యను అందించనున్నారని, అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలలో ప్రీ స్కూల్ పిల్లల సంఖ్య పెంచేలా అంగన్వాడీ టీచర్లు కృషి చేయాలని సూచించారు. 0 నుంచి 6 సంవత్సరాల వయసు గల పిల్లల అభివృద్ధి అనేది అంగన్వాడీ కేంద్రాల టీచర్ల చేతిలో ఉందన్నారు. అందులో భాగంగా అంగన్వాడీ టీచర్లకు 3 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారన్నారు. అని దీని గురించి 0 నుంచి 6 సంవత్సరాల పిల్లల యొక్క అభివృద్ధి గురించి ఈరోజు ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము. ఇది వచ్చేసి చిన్నపిల్లల్లో 5 డెవలప్మెంట్స్ గురించి. పిల్లల అభివృద్ధి అనేది 5 సంవత్సరాలలోపు 80% మెయిన్ డెవలప్ అవుతుంది. ఆ డెవలప్ అనేది మన అంగన్వాడీల ద్వారా పిల్లల అభివృద్ధులు చేయడం కోసం ఈ ట్రైనింగ్ మనకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ డెవలప్మెంట్లో భాగంగా నవచేతన మరియు ఆదర్శశీల అని 2 విభాగాలు. 0 నుంచి 3 సంవత్సరాలు ఒక విభాగము, 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల్లో డెవలప్ ఎలా చేయాలి అనే దానికోసం ఈ ట్రైనింగ్ మీకు చేయడం జరుగుతుంది. 5 అభివృద్ధుల్లో పిల్లల్లో చేయాల్సిన అభివృద్ధుల గురించి ఇప్పుడు మనం ట్రైనింగ్ క్లాసు చెప్పడం జరుగుతుంది. వీటిలో భాగంగా మొట్టమొదటి డెవలప్మెంట్ ఈసీసీఈ ద్వారా పిల్లల్లో డెవలప్మెంట్ చేయటము, తల్లుల్ని ఒక ఈసీసీడీ రోజు తల్లులందరికీ అవగాహన కల్పించి పిల్లల యొక్క ఈ అభివృద్ధిలో ఏ అభివృద్ధి ద్వారా బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనే దాని గురించి మీరు ఈసీసీడీ జరపాలి. తర్వాత వచ్చి ప్రతి నెల 0 నుంచి 6 సంవత్సరాల పిల్లల యొక్క బరువులు తీయాలి. వాళ్ళ యొక్క ఎదుగుదల ఏ విధంగా ఉందనేది తల్లులకు అవగాహన కల్పించాలి. తర్వాత మనం చేసే PP1, PP2 బుక్స్ ద్వారా వాళ్ళకి అవగాహన అంగన్వాడీ సెంటర్లో అవగాహన కల్పిస్తున్నామని చెప్పి వాళ్ళకి అవగాహన కల్పించడము. వీటన్నిటి ద్వారా వాళ్ళ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది మన అంగన్వాడీ సెంటర్లో వాళ్ళ అభివృద్ధుల గురించి తెలియజేయడానికి తల్లులకు మరియు వాళ్ళ యొక్క అభివృద్ధిని మనం తోడ్పాటు చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసుకున్నాము. ఇక్కడ ఎగ్జామ్ రాయడం జరిగింది కదా, అందరూ ఎగ్జామ్ రాశారు కదా. మీ